ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు శివాని మీనాక్షి ఛానల్ అండి. నేను శ్రీనివాసుడి వ్రతం 7 శనివారాల వ్రతం చేస్తున్నా అండి. అందులో భాగంగానే పిండి దీపాలు చేస్తున్నా. ఇది 4గో శనివారం అన్నమాట. 4గో రోజు వ్రతం చేసుకుంటున్నాను. అయితే పిండి దీపాల గురించి ప్రత్యేకంగా చెప్పాలనేసే ఈ వీడియో తీశాననమాట. ఏంటంటే పిండి దీపాలు మనం దీపారాధన అయిపోయిన తర్వాత సాయంత్రం వాటిని ఏం చేస్తాము, చెట్టు మొదల్లో వేస్తూ ఉంటాం కదా. ఒక్కటైతే వేయొచ్చు, చాలా ప్రతి వారం చేసేదంతా కూడా ఎక్కువైపోతాయి కాబట్టి మనం గేదెలకి అదే గోమాతలకు కానీ గేదెలకు కానీ పెట్టొచ్చనమాట. ఎలా అంటే ఇలా నేను ప్రస్తుతం చూపించలేదనమాట. బియ్యపిండి అనమాట అండి. మేము పిండి దీపంలో కలిపేది ఎవరైనా కూడా బియ్యపిండి, పాలు, నెయ్యి, బెల్లం తురుమండి. ఇంకా ఆవులకు పెట్టాలి అంటే అవి ఇష్టంగా తినాలి అంటే చక్కగా అందులోనే అరటిపండు కూడా కలిపి పెట్టుకోవచ్చు. కలిపి పెట్టిన తర్వాత మనం దీపారాధన అయిన తర్వాత మనకి ఆవులకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని అనుకుంటే ఇవే పిండి దీపాలని దీపారాధన అయిపోయిన తర్వాత ఆ ముద్దలని చక్కగా సాయంత్రము ఆవిరిలో ఉడికిచ్చేసి వాటిని చల్లారిన తర్వాత గోమాతలకి సమర్పించుకోవచ్చు అండి. చక్కగా అవి ఆరగిస్తాయి. ఇదైతే నాకు గుడికి వెళ్తాం కదా, అయ్యగారుల వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట. చక్కగా అలా పెట్టొచ్చమ్మా గోమాతలకి గేదెలకి అంటే మూగజీవాలకు అలా పెట్టేయచ్చు, వాటిని నేలపాలు చేయకుండా అని చెప్పారు. మీకు ఏదన్నా యూజ్ అవుతుందని చెప్పేసి 7 శనివారాల వ్రతాలు అందరు చేస్తారు కదా, వాళ్ళకి ఏదైనా ఈ టిప్ అనేది యూజ్ అవుతుందనే నేను ఈ వీడియో తీసి ఇలా వాయిస్ రికార్డ్ తీసి చెప్పడం జరుగుతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక ఆ రోజు నేను చక్కగా నాకు పువ్వులు ఎక్కువగా లభించాయి. శివయ్యకి ఇంకా అమ్మకి చక్కగా అలంకరించేసుకున్నాను. అదే వీడియో తీసి చూపిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందా? చూడండి. మీకు ఆ టిప్ అనేది నచ్చితే చక్కగా ట్రై చేసి చూడండి. పిండి దీపాలను అయితే మనం మామూలుగా ప్రతి వారం చేస్తాం కదా, చేసినవి అలా నేను చెప్పిన విధంగా యూజ్ చేసి చూడండి ఎలా ఉంటుందో. తర్వాత మీరు కామెంట్ రూపంలో చెప్పండి. తర్వాత నేను వెంకటేశ్వర స్వామి వ్రతం ఎందుకు చేస్తున్నాను అంటే, నేను తిరుపతి వెళ్ళగా చాలా సంవత్సరాలు అవుతుందండి. అలా ఉండగా నేను అమ్మకి మొక్కుకుంటున్నాను, అమ్మ పూజలే చేస్తున్నాను నిత్యము. కానీ నాకు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన మాటలే వినపడుతున్నాయి. ఇంతకుముందేమో అమ్మ మాటలు వినపడేవి, అమ్మ పేరే వినిపించేది నిత్యము. అమ్మ వస్తుంది అన్న దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి పిలుపులు వస్తున్నాయి. లక్ష్మీనరసింహ స్వామి కూడా ఆయన రూపమే కదా, దశ అవతారాల్లో లక్ష్మీనరసింహ స్వామి కదా. మొన్న నేను లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వెళ్ళాను, మీకు చూపించాను కూడా వీడియో తీసి. తర్వాత మళ్ళీ రాముల వారి నుంచి పిలుపు వచ్చింది, అక్కడికి వెళ్ళొచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అనే మనసులో అనిపిస్తుంది. ఇలా ఏదో ఒక రకంగా వెంకటేశ్వర స్వామి నామమే నా నోట్లో నానుతుంది కాబట్టి ఇంకా అసలు ఈయనకి 7 శనివారాల వ్రతం చేస్తే కానీ తిరుపతికి వెళ్ళమేమో. మేబీ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవాలని అమ్మవారి ఆజ్ఞ కావచ్చు, మా లలితమ్మ ఆజ్ఞ కావచ్చు అని నేను భావించాను. ఇది మా అమ్మ మాటగా తీసుకొని నేను 7 శనివారాల వ్రతం అయితే మొదలు పెట్టుకున్నాను. ఇది 4గో వారము. ఇంకా 5దో వారంలో నేను ముడుపు కట్టుకుంటాను. వెంకటేశ్వర స్వామి దగ్గర ముడుపు కట్టుకొని ఇంకా చక్కగా చూడాలి. ఇక తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముడుపు అక్కడ నివేదించుకుంటాను. ఇంకా అంతే అండి, ఏం చెప్పాలి. ఈ వీడియోలో ప్రత్యేకించి నేను 7 శనివారాల వ్రతం ఎందుకు చేస్తున్నా అనేది చెప్పేశాను. ముఖ్యంగా ఎవరు కోరుకోరు తిరుపతి వెళ్ళాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలి అనేసి. నాకు చాలా మనసులో ఉండిందనమాట వెళ్ళాలి అని. ఇంకా ఎవరో చెప్పారండి, ఇలాచీల మాల వేస్తే సుగంధ ద్రవ్యాల్లో ఒకటి కదా ఇలాచీ అనేది, అది వేస్తే కూడా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట. అలా వేశానన్నమాట. తర్వాత దీపారాధన చేసుకున్నాయి. ఇంకా అంతే అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ శివాని మీనాక్షి. ఇంకా పూజ అంతా కానీ చూడండి, అలంకరణ అంతా అయిపోయాక కూడా పూర్తిగా చూడండి. సరేనా? ఉంటానండి.